స్థానిక తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ దగ్గర గల నారాయణ స్కూల్కు ఎటువంటి అనుమతులు లేకుండా 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు తరగతులు నడుపుతూ పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని, అట్టి నారాయణ స్కూల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని నారాయణ స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా స్కూల్ నడిపిస్తున్నప్పటికీ విద్యార్థులకు తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే 2024-25 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. నారాయణ స్కూల్ విద్యా హక్కులను కాలరాయడమేనని, దీనిపైన హ్యూమన్ రైట్స్ లో పిటిషన్ దాఖలు చేస్తామని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ను స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు తాండూరు పట్టణంలో ఉన్నటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి శివాజీ చౌక్ దగ్గర ఉన్నటువంటి నారాయణ స్కూల్కు అనుమతులు లేకుండా కూడా గత 2-3 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా హయ్యర్ ఎడ్యుకేషన్ నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతూ ఉన్నది. మరి స్థానికంగా ఉన్నటువంటి డిఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, ఉన్నత విద్యాధికారులు కానీ ఈ విషయం తెలిసి కూడా ఏ విధంగా హయ్యర్ ఎడ్యుకేషను 8th, 9th, 10th పర్మిషన్లు ఇచ్చారు అని నేను పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే మీకు తెలిసి కూడా ఏ విధంగా నడపడానికి పర్మిషన్లు ఇచ్చారు, పర్మిషన్ లేదని ఈరోజు మీడియాలో వచ్చేంత వరకు మీరు స్పందించడం లేదంటే మరి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా కొనసాగుతుందో మనకు అర్థమవుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ వాళ్ళు తమ యొక్క దోపిడీ కోసం, ఫీజుల కోసం విద్యార్థుల దగ్గర ఏకంగా 50 నుంచి 60-70 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నటువంటి విధానాన్ని కూడా, ఆ విషయాలను కూడా మేము గతంలో ఎన్నోసార్లు జిల్లా విద్యాధికారులకు, స్థానిక విద్యాధికారులకు దృష్టికి తీసుకొచ్చాం. కానీ అప్పుడు ఏదో మామూలుగా స్పందించినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. అంటే మీకు ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూళ్ళ పైన మీకు ఎందుకు ఇంత ప్రేమ? మీరు అసలు ఈ స్కూల్ని ఎందుకు సీజ్ చేయలేదు? ఈ రోజు వరకు విద్యార్థులను, తల్లిదండ్రులను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు మీరు అని ఈరోజు నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. అయ్యా, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు ఈ యొక్క నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యొక్క ఫీజుల దందా, అలాగే ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనలతో మీరు చూడవచ్చు. నా వెనుక ఉన్నటువంటి బ్యానర్లో ఈ అకాడమిక్ ఇయర్ 2024-25 అడ్మిషన్లు ప్రారంభమైనట్లు బ్యానర్ వేశారు. అసలు ఈ అకాడమిక్ ఇయరే ఎండు కాలేదు 2023-24. మరి 2024-25 అడ్మిషన్ ఎలా ప్రారంభిస్తారని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదెక్కడి చట్టం అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. దీనికి ఖచ్చితంగా మేము హ్యూమన్ రైట్స్ లో ఖచ్చితంగా త్వరలో ఈ వ్యవస్థ పైన, ఇలాంటి స్కూళ్ళ పైన ఖచ్చితంగా మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో దీన్ని మేము అపీల్ దాఖలు చేస్తాం. ఖచ్చితంగా మేము రేపు ఎల్లుండో ఒకవేళ విద్యాధికారులు స్పందించి ఈ స్కూల్ని సీజ్ చేయలేరంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అసలు ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ని పర్మిషన్ లేకుండా మొత్తానికి మీరు సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఉన్నతాధికారులు స్పందించలేరంటే మేము మండే రోజు ఖచ్చితంగా స్కూల్ ముందే బైఠాయిస్తాం, దీక్ష కొనుక్కుంటాం. ఖచ్చితంగా స్కూల్ సీజ్ చేసేంత వరకు మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ సంఘంగా ఖచ్చితంగా వెనుకడుగు వేసేదే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.